ఎక్కడ వాళ్ళని వద్దన ప్రసక్తి లేదు. అలాగే 2024లో తెలుగుదేశం పార్టీతో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఎన్నికల్లో వెళ్ళాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు మెజారిటీ తక్కువైతే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయటం కాదు. ఇక్కడ మేము కలిసి ఎన్నికలకు వెళ్ళాం, కలిసి ప్రజల్లోకి వెళ్ళాం. మాకు ఓటేయండి, డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొస్తాము, మేము దాని ప్రకారం మేము పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి వెళ్ళాం. సో ఆ రకంగా ప్రజలు సీట్ షేరింగ్ కూడా మేము డిస్కస్ చేసుకుని సీట్ షేరింగ్ చేసుకున్నాం. సో అందుకనే ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏకి మెజారిటీ లేదు అంత లేదు. మాకు మెజారిటీ ప్రతి 3 నెలలకి 6 నెలలకి రవికిరణ్ గారు కొత్తగా వచ్చింది కదా. 4 ఎన్నికల్లో వెళ్ళి మెజారిటీ రాకపోతే ఎవరైనా వచ్చి యాడ్ అయితే మనం రవికిరణ్ గారు లేదండి. రవికిరణ్ గారు ఒక్క నిమిషం. ప్రతి 3 నెలలకి 6 నెలలకి స్పెక్యులేషన్ ఎందుకు వస్తుందండి? మీరు అన్నట్టు కరెక్ట్. ఇండి కూటమి అనేది మీరు ఇంకా ఎక్కడ బలంగా ఉందని నేను ఉందా అని అడుగుతున్నాను, మీరు ఇంకా బలంగా ఉందా అని అడుగుతున్నారు. కూటమే లేనప్పుడు వాళ్ళు చేసే స్పెక్యులేషను, రూమర్స్ ఇవన్నీ దేశం మొత్తం ఎందుకు తిరుగుతాయి? సో ఇండి కూటమి ఖచ్చితంగా ఈ రూమర్స్ క్రియేట్ చేసే స్థాయిలో లేదని అనుకుంటున్నారు. రెండో అంశం ఏంటంటే చేయడానికి అవకాశం ఉన్నది, ఇందాక దుర్గాప్రసాద్ గారు అన్నారు కదా, కుట్రలు చేస్తూ వస్తున్న వైసీపీ ఇక మీద కూడా చేయబోతుంది. సరే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నారాయణ రెడ్డి పవన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎన్ఆర్ఐ, ఆయన పొలిటికల్ అనలిస్ట్ కూడా. ఎక్కడ కొట్టిపారలు హీ డి నాట్ డిస్మిస్ దాట్. ఎస్, వీ హ్యావ్ మెట్. దాని మీద నేను ప్రధానమంత్రిని కలిసినప్పుడు వారికి సుదీర్ఘమైన వివరణ ఇస్తే ఆయన నవ్వుతూ భుజం తట్టి ఇలాంటివి మామూలే, మీ పని మీరు చేసుకుంటా పోండి, అవసరమైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తే మాట్లాడండి, వాట్ ఈస్ దేర్, అందరితో మాట్లాడాలి, అదర్వైజ్ హౌ యూ విల్ గెట్ ఫీడ్బ్యాక్ అని అన్నారని ఆయన కాంక్లేవ్లో చెప్పారు. సో ఆయన వరకు ఆయన క్లారిటీ ఉంది. ఇటు వచ్చి క్లారిటీ లేనిది కుట్రలు చేసే వైసీపీకి. నమస్తే అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ 2 పార్టీలు, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, గఠబంధన్ అంటే అలయన్సెస్లో చాలా మెచ్యూర్డ్. నుంచి ఎటువైపు పోవాలి అనే దానికి వాళ్ళు ఖర్చు ఫేస్ పెట్టుకుంటూ ఉంటారు. అందులో టీడీపీకి బీజేపీ 3 times సపోర్ట్ చేసింది. ఎన్టీఆర్ గారు, నారాయణ భాస్కర్ రావు గారి ఎపిసోడ్లో, మళ్ళీ కార్గిల్ వార్ వచ్చినప్పుడు టీడీపీ స్ట్రాటజిక్గా అలయన్స్కి పోయింది ఎక్కడికి, టు గెయిన్ సమ్ నేషనల్ యుఫోరియా. అండ్ దెన్ అగైన్ మోడీ గారి యుఫోరియాలో మళ్ళీ టీడీపీ అప్రోచ్ అయ్యి బీజేపీతో పోయింది. ఈ 3 సార్లు మీరు గ్రహిస్తే ఓడిపోయిన వెమ్మటే ఓడిపోక ముందే వాళ్ళని వదిలేసిపోయింది, బీజేపీని వదిలేసిపోయింది టీడీపీ. ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఏంది, బీజేపీ అలయన్స్లో 90% ఆనెస్ట్. ఎందుకంటున్నానంటే నితీష్ కుమార్ గారి పవర్ కానీ సీట్స్ కానివ్వండి లాస్ట్ ఎలక్షన్స్లోనే చాలా తక్కువ బీజేపీతో కనిపిస్తుంది. కానీ మోడీ షా గారు నాయకత్వం నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిని చేద్దామని ముందుకెళ్ళారు. అలానే శివసేన కూడా వాళ్ళ శక్తికి మించిన సీట్లు ఇచ్చారు మాట ప్రకారం అలయన్స్లో. అలానే మీకు అక్కడ కూడా చూస్తే, మన పంజాబ్లో కూడా చూస్తే శిరోమణి అకాలీదళతో లాస్ట్ మినిట్ వరకు ఉన్నారు, వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకోవాలి. బట్ ద టీడీపీ ట్రాక్ రికార్డ్ ఈస్ డిఫరెంట్ అట్ ద సేమ్ టైమ్, అండ్ హిస్టరీ హెస్ సీన్ దట్. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ వెరీ వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ స్మార్ట్ పొలిటీషియన్. సో తను ఇప్పుడు కూడా చూస్తే తన శిష్యుడు అన్నా కూడా నేను శిష్యుని కానీ రేవంత్ రెడ్డి గారితో కానివ్వండి, డికే శివకుమార్ గారు హూ ఇస్ ద బిగ్గెస్ట్ లాబీయిస్ట్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ వాట్ ఎవర్ కాంగ్రెస్లో జరగాలంటే శివకుమార్ గారిదే, అలాంటి వ్యక్తులతోటి కానివ్వండి ఆయన క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇవాళ 3 ప్రభుత్వాలు కలగడం సంతోషకరం. ఎందుకంటే కృష్ణా గోదావరి బేసిన్స్ ఇవన్నిటితో కలుపుకున్న వాటర్ డిస్ప్యూట్స్ ఏమంటే ప్రభుత్వాలు కలవటం, అది 3 ప్రభుత్వాలు కలిసి 3 ముఖ్యమంత్రులు కలిసడం, అందులో రాజకీయం ఉందని నేను అనుకోను. అది గ్రేట్ స్టెప్ మూవింగ్ ఫార్వర్డ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఏ పొలిటికల్ సిగ్నల్, అంటే అందరికీ
జర్నలిస్టులకి, పత్రికలకి పొలిటికల్ సిగ్నల్ పోతుంది. గివెన్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ టీడీపీ ఇట్ కుడ్ బి పాసిబుల్ అనేది ఎవరిని అడిగినా కూడా. సో ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి చెప్పాను, నేను వివరించానని లోకేష్ గారు చెప్పడం సంతోషకరం. కానీ ప్రధానమంత్రి గారు నవ్వి ఊరుకున్నారు అంటే ప్రధానమంత్రి గారికి ఇలాంటి విషయాలకు రెడీ, దే ఆర్ ప్రిపేర్డ్. బీజేపీ ఆ విషయం కూడా ఆయన చెప్పారు. ఆఫ్ కోర్స్ హి హాస్ హిస్ ఓన్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేటివ్. ఎగ్జాక్ట్లీ, వారికి ఉండే ఫీడ్బ్యాక్ వారికి ఉంటుంది. అయినా కూడా ఆయన నన్ను సావధానంగా విన్నారు అనే మాట చెప్పారు. ఎస్, అండ్ విన్నారు, ప్రధానమంత్రి గారు నవ్వారు. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే దాంట్లో చాలా అర్థం ఉంది. బీజేపీ పార్టీ, మీకు ఎలా అర్థమవుతుంది అది? బీజేపీ పార్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రవికిరణ్ గారు అన్యదగా భావించకుంటే వాళ్ళ స్ట్రాటజీ 5-6 years ముందుంటుంది. దురంధర్ 1, దురంధర్ 2 మూవీ రైట్ బిఫోర్ బెంగాల్ ఎలక్షన్స్ 3 years బ్యాక్ స్టార్ట్ చేసి ప్రజెంట్ చేశారు. సో అందులో ఏముంది, డైరెక్ట్లీ అటాకింగ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అండ్ నోట్బందీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంత స్ట్రాటజిక్ పార్టీ నారా లోకేష్ గారి ఎక్స్ప్లెనేషన్కి వాళ్ళు కన్విన్స్ అవుతారనో, తన బాధ్యత పోయి చెప్పాలనో అని అనుకోదు. ఎందుకంటే టీడీపీ పార్టీ ఇండిపెండెంట్ పార్టీ, 40+ years నుండి నేషనల్ పాలిటిక్స్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ, చేసిన పార్టీ. అన్న రామారావు గారు కానివ్వండి, వీళ్ళ అద్భుతమైన రాజకీయ పరిణితి చెందిన పార్టీ అది. అది వచ్చేసి వేరే ఏ పనులు చేయకుండా ఎన్డీఏ అంబ్రెల్లాలనే మొత్తం వాళ్ళ జీవితం సాగదీస్తే ప్రస్థానం కొనసాగిస్తారని ఎవ్వరు అనుకోరు. సో ప్రధానమంత్రి గారు తెలుసు వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్లో. రేపు పొద్దున ఒకవేళ ఎన్డీఏ కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ చంద్రబాబు గారు టీడీపీ చేస్తుంది వాళ్ళ పొలిటికల్ మెచ్యూర్ పొలిటికల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వైసీపీ కుట్రలు చేస్తుంది అదని, వైసీపీ వీళ్ళ ఏ షార్ట్ కమింగ్ అయినా కూడా టీడీపీ అనేది ఒక ఊత పదము ఇప్పుడు కాదు, 10-15 ఏళ్ళ నుంచి ఉంది. వైసీపీ కుట్ర చేస్తుంది. వైసీపీ కుట్ర చేస్తే ఎన్డీఏలో భాగస్వామైన టీడీపీ కానీ, అంత పెద్ద పార్టీ, అంత అనుమోన పార్టీ, బీజేపీ కానీ తలొగ్గుతుంది దానికి. వీళ్ళు రూమర్స్ క్రియేట్ చేసిన కేపబిలిటీ, వీళ్ళు చేసిన పని చెప్పుకోలేని పరిస్థితి 2019 నుంచి 2024 వరకు. వీళ్ళ వచ్చిన రూమర్స్ కౌంటర్ చేయలేని పరిస్థితి. వీళ్ళు నేషనల్ లెవెల్లో వీళ్ళు రూమర్స్ క్రియేట్ చేయడం, కుట్రలు బంధం. కాదంబరి జత్వాని వేధించడం రూమర్ అంటారా? కాదంబరి జత్వాని వేధించుడు రూమర్. కాకపోతే ఇవాటి వరకు ఎందుకు ప్రాసిక్యూట్ కాలేదు, ఇవాటి వరకు ట్రయల్కి ఎందుకు రాలేదు, ఇవాటి వరకు సస్పెండ్ అయిన ఆర్ లైక్ వీఆర్లో పెట్టిన ఐపీఎస్ ఆఫీసర్స్కి షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు ఆన్ దిస్ పర్టికులర్ కేస్. అది ఒక స్మోక్ స్క్రీన్ క్రియేట్ చేయడము, నడిపించడము, క్రియేట్ ఎ టాపిక్, దెన్ బొంబార్డ్ ఇన్ ద మీడియా, దెన్ అరెస్ట్ హిమ్. సరే, కమింగ్ బ్యాక్ టు లోకేష్ గారి దగ్గరికి వచ్చేప్పటికి ఆ పారిశ్రామికవేత్త ఎవరు? అదాని గారు, అంబానీ ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి గారు అంటే తెలిసిందే, వెంకయ్యనాయుడు గారు ఉంటారు. సో వెంకయ్యనాయుడు గారిని కలిస్తే వాటి స్నేహం కాదు కదా. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా కూడా వెంకయ్యనాయుడు గారిని అబౌవ్ ద పార్టీ లైన్స్ చూస్తాము. సీనియర్ నాయకులు అండ్ బీజేపీని మన స్టేట్కి ఇంట్రడ్యూస్ చేసిన ఇవాళ ప్రతి నాయకుడు బీజేపీ 2 రాష్ట్రాల్లో ఆయన శిష్యులే. సో ఈజ్ అ టాల్ పర్సనాలిటీ డెఫినెట్లీ, అండ్ హీ ప్లేస్ అ రోల్ ఇన్ పాలిటిక్స్. ఆయన్ని కలవటాన్ని దాచుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు కదా. దాచుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కానీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఆ పారిశ్రామిక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి దాన్ని గోప్యంగా ఉంచుతారు. అదే ఒకవేళ పెళ్లికో లేకుంటే ఒకవేళ ఏదన్నా దీనికి అటెండ్ అవుతే ఓపెన్ గా ఉంటారు. కానీ ఇది గోప్యంగా ఉండడం అంటే డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఎజెండా. ఆయన మాట అన్నారు, ప్రైమ్ మినిస్టర్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లేకపోతే క్లారిఫికేషన్ ఇచ్చాను. అవసరం లేదు. ఆయన క్యాబినెట్ మినిస్టర్, ఒక పార్టీకి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడాడు. ఇట్లా జరిగిందండి, మేము ఆయన్ని కలిసాము, మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు అని చెప్పుండొచ్చు. మరి వివరణ అనే మాట ఎందుకు వచ్చిందని. ఇంకోటి, గాసిపింగ్ అనేది నడుస్తుంటుంది. ఇప్పుడు ఆయనే అన్నారుగా, ప్రతి 3 నెలలకి ఇది కుట్ర కాదండి, ప్రతి 3 నెలలకి తెలుగుదేశం ఇస్ అప్సెట్ విత్ బీజేపీ, తెలుగుదేశం ఇస్ అప్సెట్ విత్ బీజేపీ అని వార్తలు రావటం, వార్తా కథనాలు నేషనల్ మీడియాలో, ఇవన్నీ వైసీపీ దగ్గరుండి చేయించట్లేదా? చెప్పాను నేను, వైసీపీకి వాళ్ళు చేసుకున్న పల్లె వాళ్ళకి చెప్పడం చేత అంటే ఇలాంటివి చాలా అవుతుంది కదా. ఇలాంటివి కూడా వాళ్ళు అమాయకత్వం కూడుకున్న ఇది వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఉంటుంది, ఇది మీడియా మేనేజ్మెంట్, వీటన్నిలో. ఇదేంటంటే అండి, లోకేష్ గారిని కాంక్లేవ్ లో పెట్టడము ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ప్రమోటింగ్ లోకేష్ గారు. ఎవ్రీబడి నోస్. ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? టీడీపీ.
అండ్ చంద్రబాబు నాయుడు అండ్ కొత్తగా ఆయన ప్రమోట్ చేసేది ఉందండి, ఈజ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ టీడీపీ, బట్ అట్ నేషనల్ లెవెల్ యంగ్స్టర్స్ అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ అండ్ యంగ్ పీపుల్. ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఆపర్చునిటీ. ఎవ్రీబడి థాట్ దట్ విల్ బి కట్ అబౌవ్ అదర్స్. అండ్ లోకేష్ గారు కూడా యంగ్స్టర్ వచ్చారు. సో it is a time for him to get promoted at the national level and also networking at the national level అనేది చంద్రబాబు గారి మధ్య ఢిల్లీకి పోయి పొలిటికల్ గానివ్వండి గవర్నమెంట్ జాతీయ స్థాయిలో పవన్ కి ప్రత్యామ్నాయంగా లోకేష్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పడం మీ ఉద్దేశమా? లేదు అలా అని కాదు. లోకేష్ గారిని ఎస్టాబ్లిష్ చేయడం నా ఉద్దేశము. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ ఆల్రెడీ సైడ్ లైన్ చేసేసారు స్టేట్ లెవెల్ అని. ఇంకా జాతీయ స్థాయిలో అంటే అది ఎందుకంటే మీరు చూస్తే లోకేష్ గారు అమిత్ షా గారి డోర్ డైరెక్ట్ గా నాక్ చేసి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. చేయాలి కదా, మిగిలిన వాళ్ళకి అవకాశం నాక్ చేయాలి కదా. ఆయన డోర్ నాక్ చేయొచ్చు. బీజేపీ ఆల్వేస్ ఎంకరేజ్ పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ ఆల్వేస్ వాంటెడ్ పవన్ కళ్యాణ్ గారు యాజ్ దేర్ ఫ్లాగ్షిప్ ఇన్ ద స్టేట్ పాలిటిక్స్. బట్ ఆయనకు లేదు, రీజన్స్ ఏమో తెలియదు కానీ వారికి లేదన్నట్టు అనిపిస్తుంది. ఎనీ గివెన్ డే పవన్ కళ్యాణ్ గారు నాక్ చేయొచ్చు, కానీ ఆయన నాక్ చేయదలుచుకోవట్లేదు. ఆయన సెకండ్ ఫిడిల్ ప్లే చేస్తున్నారు కంప్లీట్ గా. ఈవెన్ ఇన్ స్టేట్ పాలిటిక్స్ ఆల్ ద మేజర్ ఈవెంట్స్ ఏది జరిగినా కూడా అందరికి తెలుసు లోకేష్ గారే ఉంటారు. గూగుల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ ప్రమోట్ చేసుకోవాలనుకున్న ఈవెంట్ మొత్తం లోకేష్ గారు ఉంటారు. వై ఇస్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు స్టెప్పింగ్ ఇన్? రైట్. మాట అదే దుర్గాప్రసాద్ గారు పవన్ గారు చెప్తున్నారు, గవర్నమెంట్కి సంబంధించిన ప్రమోషన్ ప్రోగ్రామ్స్ అన్నిట్లోనూ లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉండరు, ఈజ్ ప్లేయింగ్ సెకండ్ ఫిడియల్. ఆయనకి అదే ఇష్టం అట, నిజమేనా? ఇది వాసుదేవన్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఇంపార్టెన్స్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ విధంగా ఇస్తున్నారు రాష్ట్ర ప్రజానికం అందరూ చూస్తున్నారు, జర్నలిస్టులు కూడా చూస్తున్నారు. దాన్ని ఏం పెద్ద డివేట్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముఖ్యంగా నేను వైసీపీ కుట్రలు చేస్తుందంటే ఒక్కసారి జూపూడి గారు దానికి ఏదో చెప్పారు, కానీ వారి మాటల్లోనే మళ్ళా కేంద్ర మంత్రి మన అమిత్ షా గారు ఏం మాట్లాడారు, రాబోయే ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, పంజాబ్ ఎన్నికల్లో కానీ మిగతా 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, మేము ఒంటరిగా పోటీ చేస్తామని. నెక్స్ట్ ఎన్నికలకు ఎన్డీఏ లేకుండా అలా. రెండోది బీజేపీ మీద అంటే ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడి పార్టీల మధ్య దూరాన్ని పెంచేటువంటి ఒక ఎజెంప్షన్ వైసీపీ పెట్టుకుంది. మనం వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది, మనం ఇక్కడ చెప్పినంత మాత్రాన్ని కాదు, వాళ్ళ ఆ వైసీపీ వాళ్ళు మాట్లాడే పోకడలను బట్టి తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఎన్డీఏ కాకుండా భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీ ఉన్నా సరే ఎన్డీఏ భాగస్వామ్య కూటమిని తీసుకొని వాళ్ళకు మంత్రులు ఇచ్చారు, వాళ్ళకు సరి అయిన గౌరవం ఇచ్చారు. 2014 సంగతి చెప్తున్నా. ఇప్పుడంటే బొటాబొటీగా ఉంది కాబట్టి తెలుగుదేశం నితీష్ కుమార్ వచ్చి జాయిన్ అయ్యారు, అది వేరు విషయం. కానీ బిఫోర్ వాళ్ళకి వితౌట్ ఎన్డీఏతో పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ఎన్డీఏ పక్షాలుగా గౌరవించి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో అన్నింటిలో కూడా అధికారాన్ని పంచారు కేంద్ర లెవెల్లో. కాబట్టి ఇదొక ఆన్సర్. రెండోది, ఇవాళ డికే శివకుమార్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ముగ్గురు కరెక్టే, ఇట్ ఈజ్ ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా. ఎందుకు చెప్తున్నానంటే నీళ్ల గురించి ఎంత యుద్ధం జరుగుతుందండి. గత 75 సంవత్సరాలుగా భారత స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ ఎట్లా ఏ ముఖ్యమంత్రి ఉంటే ఒక తీరుగా, ఇంకో ముఖ్యమంత్రి ఉంటే ఒక తీరుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాము. అందులో డికే శివకుమార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అండర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో మేము ఈ సమస్యను పరిష్కరించకపోతున్నాం, సౌత్ ఇండియాలో ఒక చరిత్రను క్రియేట్ చేయబోతున్నాం. దీన్ని కూడా రాజకీయ ఎజెంప్షన్ పెట్టి దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. అక్కడేమి కృష్ణా జలాల వివాదం రాత్రి పరిష్కారం కాల, అక్కడ కొత్త గేట్లు పెట్టారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరే 3 రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి, సమస్యను కలిసి పరిష్కరించుకుంటాం అని మాత్రమే డీకే శివకుమార్ చెప్పారు. పరిష్కారం అయిపోయింది, మేము అద్భుతాలు సృష్టించాం, భవిష్యత్తులో కూడా మేము సృష్టించబోతున్నాం అనే మాట ఆయన అనలేదు. ఎక్కడ మిరకల్స్ అనే మాట వాళ్ళ. దయచేసి ప్రోగ్రామ్ ఏం జరిగిందని ఒక మాట గమనంలోకి తీసుకొని చెప్పండి, మాట్లాడండి. అదే ప్రోగ్రామ్ కూడా అక్కడ నీళ్ల గురించి చాలా అంటే పెద్ద ఎత్తున వాళ్ళు ఫస్ట్ చూడండి, అక్కడ గేట్ల సంగతి చూడండి సార్. పాటిల్ గారు ముందు కూర్చున్న దాంట్లో గేటు పెట్టారు, కరెక్టే, అంతా అయిపోయింది. ఆ ఒక విపత్తు జరిగిన దాన్ని తొందరగా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి
ఆ రైతాంగానికి ఇటు కర్ణాటకకు కానీ లేకపోతే ఇటు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, ఆ జిల్లాలలో ఉన్న రైతాంగాన్ని, లక్షల మంది రైతాంగాలకి తాగునీరు ఇచ్చేటువంటి దాంట్లో చాలా క్రియేటివ్ గా చేసాం. మేము టైం బౌండ్ ప్రోగ్రామ్ లో చేసాం. ఇది సాధించడం రేపు రాబోయే రోజుల్లో కూడా వాటాల విషయంలో కూడా మీరు అందుకని అర్థం చేసుకుంటే ఇది రాజకీయాలు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగింది కూడా RDS 15 TMCలు కేటాయించాలి, సానుకూలంగా ఉన్నారని చెప్పారు. దిస్ ఈజ్ మంచి పరిణామం అండి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం తెలుగుదేశం పార్టీగా కూడా 2 రాష్ట్రాలు కానీ 3 రాష్ట్రాలు కానీ 4 రాష్ట్రాలు కానీ ఈవెన్ మహారాష్ట్రతో కూడా 4 రాష్ట్రాలు కలిపి చూసుకొని గోదావరి జలాలు కృష్ణా జలాలు కూడా సమన్వయంగా ఉన్న వాటాలను పంచుకోవాలనేది. ఎందుకంటే మనకి ఎన్నో ట్రిబ్యునల్స్ చేశారు. KRMB ఉంది, కృష్ణా రివర్ బోర్డు ఉంది, గోదావరి రివర్ బోర్డు ఉంది, అయినా తేల్చటం లేదు. కాబట్టి కూర్చొని సరి చేసుకుంటే వయా మీడియాగా ఇది అనేది వాళ్ళు ఒక ముందని చేశారు. ఇది చరిత్రేనండి. డెఫినెట్ గా సౌత్ ఇండియాలో గోదావరి కృష్ణా జలాల మీద జరుగుతున్నటువంటి యాగికి ఇది ఒక శుభ కార్డు పడబోతుంది కాబట్టి, ఎండ్ కార్డు పడబోతుంది కాబట్టి దీన్ని అందరం కూడా మేమెవరం కూడా రాజకీయాల్లాగా చూడలేదండి. ఇది ఇంకొక విషయం చెప్తా, ఒక్కొక్క విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్పీచ్ లోనే మీరు చూడండి, దేశం ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక విజన్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో పోతుంది. అది మరి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా వారు చెప్పాల్సింది అలానే ఆయన నాయకత్వంలో డెవలప్మెంట్ అవుతున్నాం. దేర్ ఈజ్ నో డివియేషన్ అట్ ఆల్. ఖచ్చితంగా అట్లాంటి నాయకుడికి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి గారు ఉన్న దాంట్లో డెఫినెట్ గా మేము 2047కి మేము ఖచ్చితంగా ఇండియాకి మేము ఇన్ని ట్రిలియన్స్ మేము తెలంగాణ నుంచి ఇస్తాం, మేము దేశంలో భాగస్వామ్యం ఇస్తాం అంటున్నారు. కాబట్టి ఇక్కడ వైసీపీ పార్టీ ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఎజంప్షన్ వాళ్ళకు ఉన్నటువంటి వాటిని ప్రజల మీద పెట్టాలా, లేకపోతే ప్రజల్లో చర్చ కావాలా? వాళ్ళకు పెద్ద యంత్రాంగం ఉంది, వాళ్ళు చెప్తే జనం వింటారు. అంతే 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 వాళ్ళకి అది కాదండి, మీరు ఎవరు నవ్వుతారు. దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం వినండి. వాళ్ళకి అంత పెద్ద యంత్రాంగం ఉంది, వాళ్ళు చెప్తే జనం వింటారు. వీళ్ళ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటే, దివ్యంగా ఎలిగుంటే వీళ్ళకి గతి పట్టుండేది కాదు. ఒకసారి జూపుడి ప్రభాకర్ గారు వాస్తవం. కానీ ఏదన్నా ఒక రూమర్ ని తీసుకురావాలంటే అంత దానికి పెద్ద ఇదేం అవసరం లేదు. ఒక మాట వాళ్ళు వినేవాళ్ళు ఎవరు ఉన్నారండి? మళ్ళీ మొదటికి వస్తున్నారు. యూఆర్ కమింగ్ బ్యాక్. అది మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ప్రజలు విన్నారు. ఇప్పుడు మీరేమన్నారు వాసుదేవన్ గారు? బికాస్ ఆఫ్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ అడిగిన దాని మీద వైసీపీ ఇట్లా అంటుందని మీరు అడుగుతున్నారు కదా. నేను అనలా, మీరు చెప్పారు వైసీపీ కుట్ర చేస్తుంది. నేను ఎక్కడ ఐ డి నాట్ అటర్ ఎనీథింగ్ అబౌట్ దట్. నేను అనలేదు, మీరన్నారు. నేను అనలేదు. రూమర్స్ వస్తున్నాయి, రూమర్స్ వైసీపీ క్రియేట్ చేస్తుందని మీరన్నారు, నేను అనలేదే. అదే నేను జూపుడి గారు నాకు మీ శక్తిని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్న దుర్గాప్రసాద్ గారికి మీరు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీకు అంత గొప్ప శక్తి ఉంది. మీరు కుట్రలు చేసి జాతీయ స్థాయిలో మీరు చెప్పి మీరు నడిపించేసుకుంటున్నారట. కార్పొరేట్ కథనాలు రాయించుకుంటున్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కూటమి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు అంత గొప్ప శక్తే ఉండి ఉంటే, ఇంకో మాట అనొచ్చు కానీ ఉండుంటే, మీరు ఢిల్లీలో నేషనల్ మీడియాని ఏ రకంగా మేనేజ్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో చూసాం. దిక్కు మొక్కు లేదు, ఎవరు అడిగితే మాట్లాడేవాళ్ళు లేడు దేశ స్థాయిలో. మీకు నేషనల్ మీడియాకి ఒక అడ్వైజర్ని కూడా పెట్టుకున్నారు. ఆయన గూగుల్లో ఎత్తుకున్నారు ఢిల్లీలో వాళ్ళు. మీరు చేస్తారంటే, మీరు కుట్రలు చేస్తున్నారని టీడీపీ బలంగా నమ్ముతోంది. మీకు మీ శక్తిని ఎక్కువ పెంచి చూపిస్తోంది. వాసుదేవన్ గారు, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం భయపడుతూ అనునిత్యం జాగ్రత్త పడుతూ వైసీపీని ఇబ్బంది పెడుతూ పోతున్నటువంటి అంశాన్ని అది నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడటానికి ప్రయత్నం చేసే క్రమంలో చెప్తున్నాను. వాళ్ళ దృష్టి అంతా వైసీపీ మీదే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ లెవెల్ అండ్ కమ్స్ టు ది కాన్స్పిరసీ థియరీస్, ఆ చరిత్ర వైసీపీకి లేదు కదా, తెలియదు కదా నేను చెప్తున్నాను. అంటే వాళ్ళు భయపడటంలో వాళ్ళకి న్యాయం ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఆంధ్రప్రదేశ్లో భయపడటం అనేది న్యాయమే, దాన్ని అసలు ఎవరు కాదనలేరు. ఎందుకు కాదనలేరు? జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి 2019-24 మధ్య ప్రభుత్వంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చేసినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, క్రైసిస్ కరోనా ఉన్న సమయంలో కూడా హౌ హీ హ్యాండిల్ ద గవర్నమెంట్ అండ్ స్టేట్ అనేది అందరికీ తెలుసు. బట్ మాట మీద ఎలా నిలబడతారో కూడా తెలుసు. సో పొరపాటున ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన తర్వాత, పొరపాటున అనే పదాన్ని నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను. ఎలా అనేది దేర్ ఆర్ 2-3 థియరీస్. ఆ థియరీస్లో మన పరకాల ప్రభాకర్ గారి థియరీ ఒకటి ఉంటుంది. రెండోది, ఇప్పుడు ప్రజలు అయ్యో తప్పు చేసాము,
జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెట్టి ఈ విధంగా ఉన్నామని ప్రజలు మాట్లాడుకున్న థియరీ ఒకటి ఉంటుంది. 3, పొలిటికల్ గా మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని కుట్రలు జరిగాయో ఆ ముగ్గురు కలవటం కోసం మేము కొన్ని తప్పులు చేయకూడని టైంలో మేము చేసిన తప్పులు ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడ్డాయి, ఇవన్నీ కూడా చర్చ. మనం ఇది ఐ థింక్ ఇది టైం కాకపోవచ్చేమో కానీ, బట్ వీ హ్యావ్ got enough ఎక్స్ప్లెనేషన్ అనండి, లేకపోతే రీజనింగ్ అనండి, వీ హ్యావ్ ఐ థింక్ ఫేస్డ్ ఇట్. ఇక్కడ వాస్తవంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా చాలా మెచ్యూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి డిబేట్ లో ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, తన పార్టీ పనులను తను చెప్పుకోలేనటువంటి దశలోకి వెళ్ళిపోయింది అనేది ఒక అంశాన్ని ఈరోజు రాష్ట్రం అంతా దేశం అంతా గుర్తిస్తూ ఉంది. శివకుమార్ గారు ఇస్ ఎ స్ట్రాటజిస్ట్, ట్రబుల్ షూటర్. కాంగ్రెస్ పార్టీలో ఆ భారతదేశంలో ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈజ్ ద మ్యాన్. అక్కడికి వెళ్ళి సమస్యని పరిష్కరించి మీరు రండి అని చెప్పించుకునేటువంటి ఏకైక వ్యక్తి శివకుమార్ గారు. శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని సీనియర్ మోస్ట్ అని చెప్తూనే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ అంటే ఈ హిస్టరీ నదీ జలాలకి మనం ప్రత్యేకంగా ఈ రోజు నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ బోర్డ్స్, దెర్ ఆర్ ఫెడరల్ సిస్టమ్ లో ఎవరెవరు ఏ పాత్ర కాన్స్టిట్యూషనల్ గా రవికిరణ్ గారు మాట్లాడతారు. ఒక్క సెకండ్ అయిన తర్వాత రవికిరణ్ గారు. ఇవన్నీ ఈ రోజుకి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వచ్చినంత మాత్రాన, డికే శివకుమార్ గారు మాట్లాడినంత మాత్రాన, రేవంత్ రెడ్డి గారు ఉన్నంత మాత్రాన సమస్య క్లియర్ అవుతుందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. దాని వెనకాల చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆ లెవెల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు కూర్చున్న పాలసీ తీసుకోవచ్చు కానీ గత హిస్టరీ మాత్రం చూసినప్పుడు మాత్రం ఇది అంత ఈజీ కూడా కాదు. బట్ శివకుమార్ గారు మాట్లాడటంలో గూఢార్థాన్ని కానీ అర్థాన్ని కానీ తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాలని స్థితిలోకి వెళ్ళిపోయి అంత బ్రహ్మాండం ఉందని అనుకుంటే ఐ థింక్ రవికిరణ్ గారు సార్ వాసుదేవన్ గారు ఒకటి టైం తక్కువ ఉంది కాబట్టి ఒకటి మన అనలిస్ట్ పవన్ గారు వెంకయ్యనాయుడు గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి దాని మీద ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు అక్కడ జరిగింది ఒక రూమరు, ఒక మీటింగు. దాని మీద రూమర్ ఏంటి, ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చేసి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇన్స్టెబిలైజ్ చేస్తారన్నది కదా రూమరు. సో అటువంటి రూమర్ కి వెంకయ్యనాయుడు గారి కేంద్ర బిందువు ఎందుకు అవుతారు? వెంకయ్యనాయుడు గారి భారతీయ జనతా పార్టీ లాయలిస్ట్, అది ఎవరికన్నా నిర్వివాద అంశం. అక్కడ ఆయన కాదు, తాజా మాజీ ఉపరాష్ట్రపతి అయి ఉండొచ్చు అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. తాజా మాజీ ఓకే. సో పేర్లు చెప్తా అనవసరం, ఎందుకంటే ఆయన కూడా పేరు చెప్పలేదు కాబట్టి. తప్పేముంది, ఈయన పేరు చెప్పినప్పుడు ఆయన పేరు చెప్పడానికి జగదీప్ ధన్కడ్ గారు అయి ఉంటారు. ఓకే మీరు చెప్పారు, ఓకే. సో అది ఒక క్లారిఫికేషన్. 2, ఇప్పుడు పవన్ గారు పవన్ గారు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని సైడ్ లైన్ చేశారు. లేకపోతే పెద్దలు ప్రభాకర్ గారు ఏమంటారు, తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్డీఏకి మిత్రపక్షాలు అక్కర్లేదు, ఒంటరిగా వెళ్తా ఉంటున్నారు అమిత్ షా గారు. తెలుగు వారి ఆత్మగౌరవం చంపుకొని తెలుగుదేశం పార్టీ ఎన్డీలో ఉంటుందా? నిన్న చూసారా తుంగభద్రలో ఏం జరిగింది, చరిత్ర సృష్టించబోతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక విష ప్రచారంలో భాగం. వైసీపీ పార్టీకి ఏముంది, ఆ ప్రచారం చేసే దమ్ము ఎక్కడ ఉంది, వాళ్ళకి లేదు కదా ఎకో సిస్టమ్ అని చెప్పేసి మనం ఇందాక చర్చలో అనుకున్నది. ఇది ఆ ఎకో సిస్టమ్ లో పార్ట్. 2019 ముందు చిన్న సబ్మిషన్ అండి, ఎవరి దగ్గర మిగిలిన వాళ్ళు మీరు కాకుండా మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉంటారా? ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది. అవునవును, ప్రభాకర్ గారు మీరు మ్యూట్ లో పెట్టుకుంటే పెట్టాము. ప్రభాకర్ గారు సో నేనేది ఏంటంటే ఇటువంటి విష ప్రచారాలు 2019 ముందు కూడా ఈ రకంగానే చేశారు. ఏ రకంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారండి వైసీపీ పార్టీ? ఇది సాయిరెడ్డి గారు ఇది అపాయింట్మెంట్ మోడీ గారికి సాయిరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు, టీడీపీ వాళ్ళకి ఇవ్వటం లేదు, లేకపోతే ఈ ప్రచారాలు చేసి అపనమ్మకాలు సృష్టించి బయటకు వచ్చేలా చేసి తిరుపతి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు మంచం మీద పెట్టుకున్నారని చెప్పి, లేదా డిఎస్పీ నియామకాలు అదని, లేకపోతే ఏం చేయలేదు, ఇటువంటి విష ప్రచారాలు వాళ్ళకు ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా చేసి జరిగింది జరగనట్టుగా జరగబోయేది జరగదన్నట్టుగా అలా విష ప్రచారం చేశారు. కాబట్టి వాళ్ళ ప్రజలు నమ్మి 2019 అధికారం ఇవ్వగలిగారు. ఆ రకమైన ఎకో సిస్టమ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడిందని స్వయంగా ఇప్పుడు మన టీడీపీ ప్రతినిధి రామారావు గారు ఒప్పుకున్నారు. సో ఇటువంటి ట్రాప్ లో మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు ఏంటి, కాంగ్రెస్ పార్టీతో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారితో వెళ్ళిపోతారు, కాంగ్రెస్ పార్టీతో వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఇది ఆయన చెప్పింది డికే శివకుమార్ గారు
కేంద్ర నాయకత్వం సిఆర్ పాటిల్ గారి నేతృత్వంలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం అంటే ఏంటి? నీటి జలాల విషయంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి గేట్లు కొట్టుకుపోతే సంవత్సరం క్రితం దాన్ని కన్నయ్య నాయుడు గారిని పిలిపించి ఆయనే సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని అది సెట్ చేయడమే కాకుండా ఇప్పుడు పూర్తిగా పునరుద్ధరించడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. సో ఈ రకంగా ముందుకు వెళ్తాం 3 రాష్ట్రాలని చెప్పేసి ఆయన చెప్తే దానికి వేరే కలరింగ్ ఇచ్చి ఇది రాజకీయంగా ఏదో జరగబోతుంది, కాంగ్రెస్ లో టీడీపీ వెళ్ళిపోబోతుంది, గతంలో అలా చేశారు కదా అన్న ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఒక పాలసీ ఎక్కువ సిస్టమ్. కార్యకర్తలకు కూడా ఒక విష బీజాలు నాటే ప్రయత్నం, ఎన్డీఏ కూటమి పార్టీ కార్యకర్త విష బీజాలు నాటే ప్రయత్నం ఆ రకంగా సక్సెస్ఫుల్ గా 2019 ముందు చేశారు. మరోసారి ఈ కూటమి విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో వైసీపీ పార్టీ చేస్తే నేను తప్పట్ను. మీరు కూడా వైసీపీ శక్తిని బాగా ఎక్కువ చేసి చూపిస్తున్నారు. దాంట్లో పడాలని చెప్పి మనం నిర్ణయించుకోవాలి, మనకు ఉండాలి అది ఆ జ్ఞానం. పడాలు ఉంటారు వాళ్ళ రాజకీయ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ అధికారులు అంటే వాళ్ళ సహాబేలు దండ ఉపయోగిస్తారు. మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది వాజ్పేయి గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, జూపూడి ప్రభాకర్ గారు, దుర్గాప్రసాద్ గారు అండ్ పవన్ గారు. తమాషా ఏంటంటే ఎన్డీఏ పక్షాలు వైసీపీ శక్తిని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నాయి. వాళ్ళకి ఉన్నదే దేకటానికి సరిపోవట్లేదు, వాడు చేత కావట్లేదు. వాళ్ళు వెళ్ళి జాతీయ స్థాయిలో వీళ్ళు చెప్తే నేషనల్ మీడియా వింటది, రాస్తుంది, చూపిస్తుంది అంటే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? ఎందుకంటే వీళ్ళకంత వాళ్ళు ఒక నేషనల్ మీడియా కోసం అడ్వైజర్ని పెట్టుకున్నారు. ఆయన కోసం చాలా చోట్ల అక్కడ ఢిల్లీలో ఎతికారు, గూగుల్లో కూడా ఎతికారు, ఆయన ఎక్కడ కనపడలా 5 ఏళ్ల పాటు. ఇవాళ ఏది అధికారంలో ఉన్నప్పుడు, ఇంకా అధికారంలో లేనప్పుడు వాళ్ళకి అడ్వైజర్లు ఎందుకుంటారు, వాళ్ళు చెబితే రాసేవాళ్ళు చూపించేవాళ్ళు ఎందుకుంటారు? సో ఇట్స్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది వైసీపీకి శక్తి. కుట్రలు అంటారా దాన్ని ఎత్తుగడలు అంటారా? అంటే వైసీపీ చేస్తే కుట్ర, తెలుగుదేశం వాళ్ళ పక్షాలు మిత్రపక్షాలు చేస్తే ఎత్తుగడ అనుకోవచ్చు. అవి ఎవరేం చేస్తారు? రాజకీయ పార్టీ అందరూ ధర్మసత్తాలు నడపడానికి లేరు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుగడలు వేస్తారు, ఎదురుదాడులు చేస్తారు, ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఎనీహో ఈ స్పెక్యులేషన్కి లోకేష్ గారు మాట్లాడి ఫుల్ స్టాప్ పెట్టడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగిన పరిణామం. అంత బోల్డ్గా ఆయన రావటం, ఒక పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి వస్తున్నాయి రూమర్స్ 3 నెలలకి 6 నెలలకి తాపకిలా వస్తూనే ఉన్నాయి, వాటికి సమాధానం ఇస్తున్నాం. ఇది ప్రధానమంత్రి నేను కలిసి దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ కూడా ఇచ్చాను. ఆయన కూడా నవ్వుతూ కొట్టిపారేశారు, ఏముంది వాట్ ఈస్ దట్, మీరు కలుస్తూ ఉండాలి, మీరు